ఆంధ్రప్రదేశ్లో బూతు రాజకీయాలు అనేవి ఇప్పట్లో మూసేలా కనిపించట్లేదు. ఇప్పుడే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాపడుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ ఉపయోగం అనేది ఏమీ ఉండదు. సో అలాగే ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో మాట జారిన చేయి జారిన వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. దాని పర్యవసనాలు అయితే కంపల్సరీగా అనుభవించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్ట్, గతంలో కూడా వైసీపీ కార్యకర్తల మీద కొన్ని విమర్శలు చేయడం అంటే జరిగింది. కానీ ఈరోజు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు. సో ఎవరైనా కూడా ఏ పార్టీ వ్యక్తి మీదైనా, ముఖ్యంగా మహిళల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ విష సంస్కృతి ఎప్పుడు మొదలైంది? మహిళల మీద, ఇంట్లో ఉన్న మహిళల మీద, రాజకీయాలతో సంబంధం లేనటువంటి సంబంధాలు ఉన్నటువంటి మహిళల మీద, పిల్లల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనే ఈ సంస్కృతి అనేది ఎవరు మొదలుపెట్టారు? ఎక్కడ మొదలైంది? సో ఎక్కడ మొదలైనా, ఎవరు మొదలుపెట్టినా కానీ దీనికి ఒక అంతం అనేది కంపల్సరీగా అవసరం. లేకుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. రాజకీయాలు చేసుకుంటే మీరు చేసుకోండి, మీరు కొట్లాడుకోండి, మీరు తన్నుకోండి, ఇంకా ఏమైనా చేసుకోండి. తన్నుకునే అనే పదం కూడా వాడకూడదు, క్షమించాలి. సో మీరు రాజకీయం చేసుకోండి. అది ఎలా ఉండాలంటే చాలా స్పోర్టినెస్గా ఉండాలి. అంతేకాని రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఈ ఇంట్లో మహిళల్ని, ఆడవాళ్ళని కించపరుస్తూ వాళ్ళ మీద ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. ఎవరు కూడా హర్షించే విషయం అయితే కాదు. సో గతంలో కొంతమంది చేశారు, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తాము, రేపు మేము అధికారంలోకి వస్తే మేము చేస్తాము అనే ఈ సంస్కృతి అయితే ఖచ్చితంగా పోవాలి. గతంలో కొంతమంది కూడా అధికారం ఉన్న బలంతో, అధికార బలంతో వాళ్ళ నాయకులు అండ చూసుకుని గతంలో కూడా కొంతమంది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఈరోజు ఎవరైతే చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో అనుభవిస్తారు. కాబట్టి ఏదేమైనా కానీ సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇతర మీడియాలో కావచ్చు, దేని గురించైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. మహిళలను గౌరవించినప్పుడే మన సొసైటీ కూడా చాలా బాగుంటుంది. మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ పార్టీ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలను అదుపులో ఉంచాలని కోరుతూ నమస్తే.